స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసిన ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామినవుతానని, జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యు ఆనరబుల్ కలెక్టర్ సార్. 16వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు యోగాంధ్రతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కూడా కలిసి వచ్చింది. దీనికి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు యోగా గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా ఎన్జిఓస్తో అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో ఆల్ డిపార్ట్మెంట్స్తో పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు మరియు విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు.